నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వైకుంఠపురం దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు. వ్రత మహోత్సవంలో పాల్గొన్న 192 మంది దంపతులు. తెనాలిలో పలుచోట్ల సందడిగా జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమాలు. పలు సంస్థలు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా 4వ ఆదివారం జరిగిన వ్రతాల్లో 192 మంది దంపతులు పాల్గొని శ్రీ రామాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరించారు. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెనాల్లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ సత్యదేవ వ్రత మహోత్సవాలు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్తీక మాసంలో వరుసగా 5 వారాల పాటు నిర్వహిస్తున్న వ్రత మహోత్సవాల్లో భాగంగా 4వ ఆదివారం ఎంతో వైభవంగా స్వామివారి వ్రతాలు జరిగాయి. ఉదయం నుండి జరిగిన వ్రత మహోత్సవంలో 192 మంది దంపతులు పాల్గొన్నారు. వీరితో ఆలయ అర్చకులు శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేయించారు. వ్రత విశిష్టతను అర్చకులు భక్తులకు తెలియజేశారు. ఉదయం నుండే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి. ఆదివారం వ్రతాల్లో పాల్గొన్న దంపతులందరికీ స్వామివారి భోజన ప్రసాదాన్ని దేవస్థానం తరపున అందజేశారు. కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసమని, ఇటువంటి పవిత్రమైన రోజుల్లో శ్రీ సత్యదేవుని వ్రతాలు ఆచరించడం అందరికీ శుభప్రదమని అర్చకులు తెలిపారు. ఆయా కార్యక్రమాలను ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, ఆలయ ఈవో అనుపమ పర్యవేక్షించగా ట్రస్ట్ బోర్డు సభ్యులు కురగంటి సునీత రవిశంకర్, మావులూరి శ్రీనివాస్, దేవరకొండ వెంకటరమణ, శంకర్రావు, ఎక్స్ అఫీషియో మెంబర్ అల్హారి రవికుమార్, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు కార్తీక మాస పర్వదిన సందర్భంలో ఈ 4వ ఆదివారమున సత్యనారాయణ స్వామి వ్రతము జరుగుతున్నవి. దీనికి సంబంధించింది గాను మొత్తం 193 మంది దంపతులు వ్రతం నందు పాల్గొని ఉన్నారు. వారికి ఆ దేవదేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా. నమో వెంకటేశాయ. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నేడు 4వ వారంగా భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఈ భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా మన దేవస్థానం సిబ్బంది కానీ, ఈవో గారు కానీ, చైర్మన్ గారు కానీ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంకొక వారం అంటే కార్తీక మాసంలో చివరి వారంగా డిసెంబర్ 1న అమావాస్య వచ్చింది. అందరికీ కూడా భక్తులకి అమావాస్య అనగానే కొంచెం ఇదిగా ఉంటుంది. కానీ ఈ కార్తీక అమావాస్య అనేది చాలా మంచిది, అందరికి కలిసి వస్తుంది కనుక ఆ చివరి వారంలో కూడా అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించే సరస్వతి దేవాలయం నమూనాని స్వామీజీ భక్తులకు చూపించారు. స్థానిక బురిపల్లం రోడ్లో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ విద్యాపీఠం ద్వారా నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సరస్వతి దేవాలయం ఆవరణలో కార్తీక వనభోజన కార్యక్రమం ఆదివారం వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో నిర్వహించే సరస్వతి దేవాలయం నమూనాన్ని శ్రీ బాలస్వామీజీ భక్తులకు చూపించారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకంలో శ్రీ గణపతి పూజ, పుణ్యావహచనం భక్తులచే చేయించారు. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని బాలస్వామీజీ చేతుల మీదుగా భక్తులందరికీ అందజేశారు. నూతనంగా నిర్మించే సరస్వతి దేవాలయాన్ని ఈ సందర్భంగా భక్తులకు చూపించి నిర్మాణం చేపడుతున్నట్లు బాలస్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ రావూరి సుబ్బారావు, గడ్డిపాటి శ్రీనివాసరావు, బుద్ధభక్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, పెనుగొండ వెంకటేశ్వరరావు, గోన నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, సాలిగ్రామ మఠం శ్రీ విద్యాపీఠం కమిటీ సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి, లలితా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మాసోది మాసః ఉత్తమ మాసః కార్తీక మాసః. ఈ కార్తీక మాసము చాలా ఉత్తమమైన మాసము, హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ కార్తీక మాసంలో చెయ్యు పూజ, వ్రత, స్తోత్ర, ధ్యాన, తపస్సు ఇవన్నీ కూడా చాలా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మరి దైవ సంకల్పంతో మనకి అనుకోకుండా ఈరోజు ఈ సరస్వతీదేవి ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పం చేసిన ప్రదేశంలో ఆ తల్లి ఆరాధన, పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం కూడా చాలా విశేషము. కార్తీక మాసం అంటేనే అందరికి తెలుసు, వనభోజనాలు ఉంటాయి, భగవత్ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఈరోజు కూడా మరి అనుకోకుండా కొన్ని కార్యక్రమాలు ముందుగా పెట్టుకున్నాం కాబట్టి
కొద్దిగా ఆలస్యమైంది ఈరోజు ఇప్పుడు రావటానికి ఇక్కడ. కాబట్టి దయచేసి కూడా అందరూ ఆలస్యమైనా కానీ మీరు అందరూ కూడా శ్రమ లేకుండానే భోజనం పెడుతున్నారు. కాబట్టి ఆ శ్రద్ధ గ్రహించి అందరు చక్కగా కూర్చోండి. మీకు ఇప్పుడు మనం చేయబోయే సరస్వతి ఆలయం గురించి అందరికీ తెలియపరచడం జరుగుతుంది. అందరూ శ్రద్ధాభక్తులతో చక్కగా వీక్షిస్తూ ఉండండి. అలాగే ఈ చరాచర జగత్తును భగవంతుడు సృష్టించి లయింపజేసి స్థితినిచ్చే పరమాత్ముడు అనేకమైన రూపాలను ధరించి విశేషంగా మనల్ని అనుగ్రహిస్తుంటారు. అటువంటి పరమాత్ముడు మనకి మానవుడికి ప్రధానంగా ఒకటి ఇచ్చారు, అదే జ్ఞానము. అటువంటి జ్ఞానము లేనిదే ఏ కార్యము చేసినా కూడా ఫలం రాదు. కాబట్టి చక్కటి జ్ఞానాన్ని పరమాత్ముడు మనకి ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే విద్య వలన మాత్రమే వస్తుంది. కాపు సంఘీయులు వన సమారాధన కార్యక్రమాన్ని తెనాలిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని తెనాలిలో ఆదివారం కాపు సంఘీయులు పెద్ద ఎత్తున నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన వన సమారాధన కార్యక్రమానికి వేలాది మంది కాపు సంఘీయులు తరలివచ్చి తమ సంఘటితను చాటుకున్నారు. పిల్లలు, పెద్దలతో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు, రాజకీయ రంగంలో ఉన్న నాయకులు పాల్గొని తమ ఆత్మీయ బంధాన్ని పంచుకున్నారు. ఆదివారం జరిగిన కాపు వన సమారాధన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి కాపు సంఘానికి చెందిన రాజకీయ నాయకులు తరలివచ్చి పాల్గొన్నారు. స్థానిక నాయకుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో లింగంశెట్టి ఈశ్వరరావు, తులసి రామచంద్ర ప్రభు, చందు సాంబశివరావు, గాదె వెంకటేశ్వరరావు, ఆచంటి స్వాములు, మోపిదేవి శ్రీను, తోట రాము, డాక్టర్ చందు సాంబశివుడు, తోటకూర వెంకటరమణారావు, చందు జనార్దన్, హరిదాసు గౌరీశంకర్, బండారు రవికాంత్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దగ్గర 10 లక్షల మంది ఆ సభకు ఇచ్చేశారు. అంత సభ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు వచ్చినా ఆ సభ జరగడం ఈ రోజు వరకు కూడా ఈ కాపు సామాజిక వర్గాన్ని అందరూ కూడా ఒకసారి చేసి అన్ని సామాజిక వర్గాల్లో కూడా మమేకం ఉంటూ నాయకత్వం వహించిన వంగవీటి మోహన్ గారికి ఎప్పుడు కూడా ఈ కాపు జాతి రుణపడి ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. మనం నాయకులుగా ఎదగడం కాదు, మనం పోరాటంతో అన్ని కులాల వారిని ప్రశాంతత అనేది చాలా అవసరం. నాయకుడిగా ఎదగాలంటే, సమాజంలో గుర్తింపు రావాలంటే ఒక ప్రశాంతత కావాలి. ఇవాళ కాపు కులాన్ని దోచుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు కాపు కులాన్ని వేరే వాళ్ళు దొంగపడ్డారు. కాపు కులంలో చాలా మంది అంటే ఎందుకన్నారు మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ కాపు పిల్లలే కావాలంటే అందరికి ఇన్ని రోజులు మనకు హింసించారు, బాధించారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయినా మనమేం బాధపడాలి. కారణం ఏంటి తెలుసా? ఇవాళ మన అవసరం ఎప్పటికైనా గుర్తించినందుకు ఈరోజు మనం సంతోషపడాలి. కానీ ఒకసారి ఆలోచించుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. పూర్ణ చేసుకొని అదేవిధంగా మధ్య కుటుంబులకి కుటుంబ భావం ఆర్థికంగా అనేక రకాలుగా ఏం చెప్తున్నారు? సనాతన ధర్మాలంటే ఏంటి? వాటిని మనం ఎందుకు గౌరవించాలి? వాటిని ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? దాన్ని పవన్ కళ్యాణ్ గారు నేను ప్రొటెక్ట్ చేస్తాను. తెనాలిలోని D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్న విధంగానే షుగర్ వ్యాధి వైద్య శిబిరాన్ని బుర్రిపాలెం రోడ్డులోని DS బిల్డింగ్ నందు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 200 మంది రోగులు వైద్య చికిత్సలు పొందారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ నందు శారదా సర్వీసు సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. శారదా సర్వీసు సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శారద రోగులను పరీక్షించి వైద్య చికిత్సలు అందించారు. బలహీనంగా ఉన్న వారికి తగు సూచనలు ఇవ్వడంతో పాటు మందులు కూడా అందించారు. ఇదే విధంగా గుండెకు సంబంధించిన పరీక్షలు కూడా ఆమె చేశారు. ఈ సందర్భంగా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార విధానాల గురించి వివరించారు. ఈ వైద్య శిబిరంలో 200 మంది రోగులు పాల్గొని వైద్య సేవలు పొందారు. కార్యక్రమాన్ని శ్రీనివాసరావు, శారదా సర్వీస్ సొసైటీ వాలంటీర్లు పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి నెల కూడా ఆఖరి ఆదివారం బురిపాలెం నందు డాక్టర్ ఎస్ బిల్డింగ్లో మనం NCD క్యాంప్ అనేది జరుపుకుంటూ ఉంటాము. మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్స్, అంటే కోవిడ్ ముందు నుంచి కూడా ఇది ఆరంభించానండి. దాదాపు ఇప్పుడు 7-8 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఇన్ని హాస్పిటల్స్ ఉన్నా, షుగర్కి ఇంతమంది ట్రీట్మెంట్ ఇస్తున్నా
ఒక గైనకాలజిస్ట్ అయిన నాకు అలాగే మారుమూల పల్లెటూరులో పెట్టినప్పుడు వీళ్ళు వస్తున్నారు అని అంటే అక్కడ వాళ్ళకి ఏదో అందటం లేదు. అది ఎందుకని అందటం లేదని మనందరం కూడా ఒకసారి మరి దాన్ని రివ్యూ చేసుకోవాలి. అదే నాకు తెలిసి 35 ఏళ్ల పైగా నేను ఇక్కడ తెనాలి సరౌండింగ్ ఏరియాస్లో చూసి, ఎందుకంటే బయట అదర్ స్టేట్స్లో కూడా నేను చాలా చోట్ల వర్క్ చేస్తున్నాను. రాయవెల్లూరులో చేశాను, బెంగళూరులో చేశాను, అంటే బిఫోర్ నేను స్టార్ట్ చేయకముందు. అలాగే మధ్య మధ్యలో కూడా వెళ్ళి 1 వీక్ ఆర్ 10 డేస్ రిఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటానండి. అక్కడ చూసిన పేషెంట్స్కి ఇక్కడికి నాకు ఎంత వ్యత్యాసం ఉంది అని అంటే లేకపోతే డయాబెటీస్ తగ్గించడం అనేది మన గొప్ప కాదండి. అది ఏ డాక్టర్ అయినా ఇస్తారు, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకున్న మరి 300 అయింది కాబట్టి బ్లడ్ షుగరు ఇంకొక మాత్ర వేసుకుందామనే అవగాహన ఉంది. వారికి అసోసియేటెడ్ కోమార్బిడిటీస్, వీళ్ళకి మరి న్యూరోపతి ఉందా, లేకపోతే ఫుట్ అల్సర్ ఉన్నదా, లేదు కార్డియాక్ ప్రాబ్లంకి వీళ్ళు ఏదన్నా ప్రోన్ అవుతున్నారా, సడన్గా మరి రెటినల్ ప్రాబ్లం ఏదన్నా ఉండి విజన్ లాస్ అవుతున్నారా, ఈ కాంప్లికేషన్స్ని గుర్తెరగాలి అని అంటే అది కేవలం ఒక డాక్టర్ వల్లే అవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మేము స్క్రీనింగ్ అనేది చేస్తున్నాం అన్ని రకాలుగా. అలాగే నాకు అతి ఆశ్చర్యకరమైనది ఏంటంటేనండి, సైలెంట్ ఎంఐలు మనకు తెలుసు. ఈ ఈసీజీ స్క్రీనింగ్లో దాదాపు నెలకొచ్చి మేము 3 లేక 4 కేసెస్ని యాంజియో పంపించడం అనేది జరుగుతుంది. పట్టణానికి చెందిన ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని ది హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక సుల్తానాబాద్ ఆల్పాటి నగర్లోని సద్గురు సాయి కుమార్ మందిరం మండపం వద్ద కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. కార్తీక వన సమారాధనలో వ్యాపారస్తులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ దేశ్ యుగంధర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ చుండూరు నాగమల్లికార్జునరావు, వైస్ ప్రెసిడెంట్ దేవతి తులసి, చుండూరు సత్యనారాయణ, పచ్చిపులుసు మోహన్ రావు, గొల్ల కాశీ విశ్వనాథం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా వన సమారాధన కార్తీక మాసంలో చేసుకోవడం అనేది సాంప్రదాయంగా మన సంస్కృతిని కాపాడుకుంటూ అందరూ కలిసే సందర్భాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మనందరికీ తెలిసిందే, కార్తీక మాస సందర్భంలో ఆ యొక్క కార్తీక దీపాన్ని ఆ మాసంలో వెలిగించినట్లయితే అన్ని రకాలుగా శుభాలు కలుగుతాయి అని చెప్పి, మరి ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా పూజలు, అదేవిధంగా ప్రార్థనలు, దేవతార్చన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే ఈ కార్తీక మాసం ప్రతి ఒక్కరికి కూడా అది ఒక శుభమాసంలాగా సంవత్సరంలో ఈ కార్తీక మాసాన్ని మనం వర్ణించుకుంటూ ఉంటాం. మరి నిత్యం ప్రతి ఇంట్లో కూడా దీపాన్ని పెట్టుకొని కలకల్లాడుతూ. సంగం జగలమూడిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు 1991-92 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల స్థలదాత కొత్త వెక్కయ్య చౌదరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెనాలి మండలం సంగంజాగర్మూడిలోని ప్రభుత్వ పాఠశాలలో 1991-92 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమావేశాన్ని పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల స్థలదాత కొత్త వెంకయ్య చౌదరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో విద్యాబోధన అందించి ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆనాటి మధుర స్మృతులను గుర్తు తెచ్చుకుని సంతోషంగా గడిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ పాల్గొనగా కార్యక్రమాన్ని ఏ శ్రీనివాసరావు, నారాయణమూర్తి, రమణ, బి ప్రతాప్, రోసయ్య, కాళేశ్వరరావు, మురళి, శ్రీనివాస చంద్రశేఖర్, సోమశేఖర్ తదితరులు పర్యవేక్షించారు. ఈ సంగం జాగర్లమూడి యొక్క ఉన్నత జిల్లా పరిషత్ పాఠశాలలో
91, 92 అండి. 1991, 92 పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలక ఈరోజు మేము జరుపుకోవడం జరుగుతుంది. సో అందుమూలంగా ఈ స్కూల్కి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఈ స్కూల్ మొదలు పెట్టడానికి ఎవరైతే స్థలం 7 ఎకరాల వరకు ఇంచుమించుగా స్థలం ఇచ్చి ఉన్నారో కొత్త వెంకయ్య చౌదరి గారు సంగంజాలము నుంచి, సో వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని మా యొక్క గురుభక్తిని తెలియజేసుకోవాలంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే దీనికి సంబంధించిన కార్యక్రమానికి మా స్నేహితులందరూ కూడా ఎంతో ముందుండి నడిపించి ఆ ఆలోచన చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. విగ్రహ ఓపెనింగ్కి మా కుటుంబం తరఫున వీళ్ళు 1991, 92 బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని పిలవటం, నేను రావటం నా అదృష్టం. నేను చాలా చిన్నవాడిని అయినా సరే మా పెదనాన్నగారు వరుస అవుతారు మాకు, కొత్త వెంకటేశ్వర గారు. ఈ బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం నాకు అటెండ్ అవ్వటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ 91, 92 బ్యాచ్ స్టూడెంట్స్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కొత్త వెంకయ్య చౌదరి గారు చాలా ఆ రోజుల్లోనే బీటెక్ చదివారండి. బీటెక్ చదివి సూపరింటెండెంట్గా కాకినాడలో చేస్తున్నారు. తర్వాత ఆయనకి కొంచెం కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మూలంగా చనిపోయారు. అప్పుడే ఆయన పేరున వాళ్ళ అప్పటికి కొత్త రఘునాయక్ గారు మినిస్టర్ గారు చేస్తున్నారు. వాళ్ళ అన్నయ్య గారి తరఫున ఓ స్కూల్ పెట్టాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ గరుపాలనలో పెడతానికి అర్థం ఏంటంటే చాలా గ్రామాలన్నీ చుట్టుపక్కల గ్రామాలు ఆ రోజుల్లో చదువుకోవడానికి ఉండేవి కాదు, వస్తువులే ఉండేవి కాదు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమంలో ఎంతో సందడిగా జరిగింది. సంస్థలోని సభ్యులు, వారి కుటుంబ సభ్యులు 500 మంది దాకా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెనాలిలోని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్తీక వన సమారాధన కార్యక్రమం అంగలగుదురు ఎడ్లపల్లి మార్గంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ పర్యవేక్షణలో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన వివిధ కార్యక్రమాల్లో సంస్థ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం పూజలు, హోమాలు నిర్వహించారు. చిన్నారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మధ్యాహ్నం సామూహిక వనభోజనాల అనంతరం ఆటల పోటీలు కోలాహలంగా జరిగాయి. అందరూ ఎంతో ఉత్సాహంగా ఆటపాటల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మానవతా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ సోమయ్య శాస్త్రి, సెక్రటరీ వెంకట్, వైస్ ప్రెసిడెంట్ పరివి వాసు, మల్లికార్జునరావు, కావూరి నాగేశ్వరరావు, ఆలపాటి వెంకటరామయ్య, వెంపటి సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక మాస సందర్భంగా కార్తీక వనభోజనాలు ఎడ్లపల్లి రోడ్లో ఉన్న నిమ్మకాయల బోస్ గారి తోటల ఏర్పాట్లు చేయడం జరిగింది. 500 మంది పైగా మాకు మానవతా సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టిసిపేట్ చేసి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మార్నింగ్ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్స్తో, కూచిపూడి నృత్య కార్యక్రమంతో, వెంపటి సత్యనారాయణ గారి కచేరీతో, లంచ్ తర్వాత పార్టిసిపేట్స్ అందరికీ మంచి గేమ్స్తో చాలా ఆహ్లాదకర వాతావరణంలో జరగటం చాలా ఆనందంగా ఉంది. మానవతా స్వచ్ఛంద సంస్థ తెనాలి శాఖ ప్రయత్నంలో ముఖ్యమైన ప్రయత్నం ఆత్మీయ సమ్మేళనాలు బాగా జరగాలని, సమాజంలో ఆత్మీయత పెంచాలి, కుటుంబ బంధాలు పెంచాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ఘనంగా దీన్ని సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ గారు, సెక్రటరీ వెంకట్ గారు, వైస్ ప్రెసిడెంట్ పరివాస్ గారు, అలానే శర్మ గారు, మాకు మవా సత్యనారాయణ గారు, వీళ్ళందరికీ కూడా, ఆలపాటి వెంకటరామయ్య గారు, వీళ్ళందరికీ కూడా, అలానే మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారు ప్రోత్సహిస్తుంది. అందరికీ కూడా మానవత ఆత్మీయ కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా రీజనల్ చైర్మన్ గారు కొత్త సుబ్రహ్మణ్యం గారు ప్రోద్బలంతో మా తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ర గారి ఆధ్వర్యంలో మా ఆర్గనైజింగ్ కమిటీ నిరంతరం గత వారం నుంచి శ్రమించి మా మానవతా సభ్యుల యొక్క కుటుంబ సభ్యులతో ఒక కార్తీక సమారాధనలాగా వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మానవతా సభ్యులు సుమారు 500 పైగా కుటుంబ సమేతంగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని సాధించడం పట్ల తెనాలి పట్టణ బీజేపీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు.
స్థానిక గాంధీ చౌక్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదివారం సంబరాలు నిర్వహించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించడం పట్ల బీజేపీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. గాంధీ చౌక్లో నాయకులు కార్యకర్తలు కలిసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ నాయకులు శిఖ రవీంద్రబాబు ఆధ్వర్యంలో వై కామేశ్వరరావు, నారాయణరావు, అనంతాచార్యులు, బిట్ర కనకదుర్గ, బి కనకదుర్గ, ఎం కనకదుర్గ, జి కళావతి, లక్ష్మి, డి హనుమంతరావు, అడుసుమల్లి సుధాకర్, కిషోర్, కుశల్ జైన్, సందీప్, కె వాసుదేవ నాయుడు, డి వీరయ్య, కె శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో నిన్న మహారాష్ట్రలో వచ్చినటువంటి ఎలక్షన్లో విజయం సాధించినందుకు గుర్తుగా ఇక్కడ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం. తెనాలి గాంధీ చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలకు దీటుగా నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల యొక్క విజయ పరంపరని చూసేటట్టయితే ఇంకా ఎంతగా ప్రజలు మోడీజీ నాయకత్వాన్ని, మోడీజీ అనుసరిస్తున్నటువంటి విధానాలకి ఎంత బలంగా ప్రజల యొక్క మన్నన ఉన్నదో మనకు అర్థమవుతుంది. నిన్న వచ్చినటువంటి ఎలక్షన్ ఫలితాలను కనుక మనం ఒక్క తరవ పరిశీలించేటట్టయితే బీజేపీ అక్కడ పోటీ చేసిన ఓట్లు వచ్చిన శాతం ఎంతంటే 183% ఓట్లు అక్కడ దక్కించుకోవటం అనేటువంటిది ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ వ్యవస్థలో చాలా మహత్తరమైనటువంటి విషయంగా, గొప్ప విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. తెనాలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశమయ్యాము గాంధీ చౌక్లో. దీనికి గల ప్రధాన కారణము నిన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించింది. ఆ విజయ దుందుబి ఎలా ఉందంటే, దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో మహాయుతి కూటమిలో బీజేపీ నాయకత్వం వహిస్తున్న మహాయుతి కూటమికి 250 పైచీలకు స్థానాలు వచ్చాయి. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి 132 స్థానాలు దక్కించుకున్నాయి. తెనాలి గంగారమ్మపేటలో శ్రీ అయ్యప్ప స్వామి వారి పంచమండప దివ్య పడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కేరళ సాంప్రదాయ పద్ధతిలో అయ్యప్ప స్వామికి పంచమండపాలు ఏర్పాటు చేసి పడి పూజతో పాటు విశేష అభిషేకాలు నిర్వహించారు. స్థానిక గంగారంపేటలోని అక్కలవారి వీధిలో హరహర పుత్రుడు శబరిగిరివాసుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి పంచమండపాల దివ్య పడిపూజ మహోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కేరళ సాంప్రదాయ పద్ధతిలో భజన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. రాత్రి 7 గంటల నుండి ఏర్పాటు చేసిన పంచమండపాల దివ్య పడిపూజ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జొన్నా శ్రీను గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామి వారికి పంచమండపాలు ఏర్పాటు చేసి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీ భక్తవత్సల భజన బృందం శేషస్వామి ఆర్కెస్ట్రాతో భజన కార్యక్రమం నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి మాల ధరించిన స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని భజనలు చేశారు. చివరిగా దివ్య పడిపూజ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. పంచమండప పడిపూజ అనంతరం స్వాములందరికీ భిక్షా ప్రసాదాలను అందజేశారు. జంగమ సంక్షేమ సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో 13వ కార్తీక వన సమారాధన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ పరిధిలోని జంగమ కులస్తులు పాల్గొన్నారు. స్థానిక నందులపేట వినాయక గుడి సమీపంలోని బసవ మందిరం వద్ద జంగమ సంక్షేమ సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సామూహిక లింగధారణ కార్యక్రమం, వివాహ పరిచయ వేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. ఉదయం శివనామ స్మరణ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. తెనాలి డివిజన్లోని జంగమ కులస్తులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ జంగమ సంక్షేమ సంఘం స్థాపించిన నాటి నుండి సభ్యుల సహకారంతో అనేక
కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు తెలియజేశారు. సంఘ అధ్యక్షులు కేవీఎస్ నాగలింగం, ఉపాధ్యక్షులు విడియాల వీరసుబ్రహ్మణ్యం, కోశాధికారి పచ్చిపాటి సురేష్ బాబు కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు తెనాలి డివిజన్ జంగం సంక్షేమ సంఘం తరఫున 13వ వరసమారాధన కార్యక్రమం జరుగుతున్నది. మన బసవ మందిరం వినాయక గుడి పరిసర ప్రాంతంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన బంధుమిత్రులందరికీ కూడా శుభాభినందనలు. ఈ కార్యక్రమంతో పాటు జంగములందరికీ కూడా వివాహ వేదిక పరిచయము, తర్వాత లింగధారణ కార్యక్రమం కూడా ఉచితంగా నిర్వహించబడుతున్నది. కాబట్టి జంగములందరూ కూడా ఈ యొక్క సదుపాయాన్ని వినియోగించుకొని సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా. జంగమ సంక్షేమ సంఘం తరఫున ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే మేము నిర్వహిస్తున్నాము. అట్లాగే సంఘం తరఫున మా జంగమ సోదరుల కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం కావాలన్నా వెల్ఫేర్ స్కీమ్స్ అట్లాంటివి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాము. మెరిట్ స్కాలర్షిప్లు, హైయెస్ట్ మార్క్స్ వచ్చిన విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్లు, అట్లాగే అందరి విద్యార్థులకు కూడా నోట్ పుస్తకాలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే వనసమారాధన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం మేము విజయవంతంగా నిర్వహించుకుంటున్నాము. బాలాజీరావుపేటలోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మందిరం వద్ద ఆదివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేట గిరి రోడ్లో గల శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మందిరంలో కార్తీక మాసం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి విశేష అభిషేకాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. సుల్తానాబాద్కు చెందిన చెరుకూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం భక్తులకు అన్నదానం నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గత 15 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు మల్లికార్జునరావు, రావి కృష్ణమోహన్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, మవ్వా పున్నయ్య, దొండపాటి కోటేశ్వరరావు, జొన్నలగడ్డ శ్రీరామచంద్రమూర్తి, దేవస్థాన భక్త బృందం పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో వేయించేస్తున్నటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో 15వ వార్షికోత్సవ కార్తీక మాస అన్న సమారాధన సందర్భంగా చెరుకూరి రమేష్ బాబు గారు మిత్రమండలి సహాయ సహకారాలతో, అందరి భక్తుల సహకారంతో ఈరోజు ఈ దేవాలయం దగ్గర అన్నప్రసాదం చేయటం చాలా సంతోషం. మాది గుంటూరు షిరిడి సాయి మందిర్ దేవాలయం మంది. ఆ దేవాలయానికి కూడా 5 సంవత్సరాల నుండి చెరుకూరి రమేష్ బాబు గారు స్వామివారి ఆధ్వర్యంలో ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చెరుకూరి రమేష్ గారి ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. ఇదే జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. నిత్యం ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక మాసంలో అన్నదానం జరగటం అనేది ఈ భక్త బృందము మరియు మన కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్త బృందం యొక్క సహాయ సహకారములతో శ్రీ వైకానస సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దామోదర పూజ ఘనంగా నిర్వహించారు. స్థానిక సుల్తానాబాద్లోని శ్రీ రామకృష్ణ మనోహర ఆశ్రమ ప్రాంగణంలో ఆదివారం శ్రీ వైఖానస సేవా సంఘ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో సంఘ సభ్యులతో పాటు పలువురు వైఖానస ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం 8:30 గంటల నుండి నల్లూరు అనంత సైనం, సీతా కళ్యాణి దంపతులచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, కార్తీక దామోదర పూజ నిర్వహించారు. వేదాంతం మాధవ్ కుమార్ వైదిక నిర్వహణ చేయగా శ్రీ విష్ణు సహస్రనామ, శ్రీ వికనసాచార్య స్వామి వారి స్తోత్ర పారాయణం జరిగింది. అనంతరం వైఖానస సేవా సంఘం తెనాలి వారి అనుబంధంగా ఏర్పడిన యువ వైఖానస అసోసియేట్స్ సభ్యుల ప్రత్యేక సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. అనంతరం తద్యారాధన జరిగింది. సభా కార్యక్రమాన్ని కార్యనిర్వాహక కార్యదర్శి టీవీఆర్హెచ్ ప్రసాద్, సంఘ అధ్యక్షులు మేడూరు శ్రీనివాసమూర్తి పర్యవేక్షించగా ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ ఓఎస్డి వేదాంతం శ్రీనివాసమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తిరుపతి రాష్ట్రీయ విద్యాపీఠం సంస్కృతంలో ప్రథమ స్థానం సాధించి ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న రొంపిచర్ల యశ్వంత్ దీక్షితులను ఘనంగా సత్కరించారు. వేదాంతం మాధవ్ కుమార్ వందన సమర్పణ చేశారు. పెద్ద సంఖ్యలో సంఘీయులు పాల్గొన్నారు.
తెనాలి వైఖానస సేవా సంఘం వారి తరపున ప్రతి సంవత్సరము ఒక అనూచాన పరంపరగా జరుగుతూ ఉన్న ఈ కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున కార్తీక మాసం సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి వనభోజన కార్యక్రమంలో ఉదయం సత్యనారాయణ వ్రతంతో ప్రారంభమై ఆ తర్వాత తులసీధాత్రి పూజను కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి ఇక్కడ విద్వాంసులని తర్వాత పండిత సత్కారం జరపటం, ఆ తర్వాత విశేషంగా వచ్చినటువంటి వైఖానసులందరికీ కూడా యువజన సంఘాన్ని కొత్తగా ఏర్పాటు చేసి వాళ్ళని ఈ రోజున అందరికీ పరిచయం చేయడం కూడా జరిగింది. వైఖానస సేవా సంఘానికి అసోసియేషన్గా కొత్తగా యువ అనేటువంటి ఒక విభాగం జాయిన్ అవ్వడం, దానికి 15 మందితో యువకులని ఒక విభాగంగా జాయిన్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి దీంట్లో మేము కూడా కంపల్సరీ పార్టిసిపేట్ చేసి దీన్ని ఇంకా కార్యక్రమాన్ని ఇంకా సక్సెస్ చేస్తామని తెలియజేస్తున్నాము. గత నెల దసరా ఉత్సవాల సందర్భంలో దాన్ని ఒక 50 మంది సభ్యుల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. తాత్కాలికమైనటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఒక పర్మనెంట్ కమిటీని ఏర్పాటు చేయడానికి సిద్ధం చేసుకోవడం జరిగింది. యువకులందరూ కూడా కలిసి ఉత్సాహంగా ఆ కమిటీలో ఉండేందుకు గాను వాళ్ళే ఒక నిర్ణయం తీసుకుని ఈ అసోసియేట్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైఖానస్ అందరికీ కూడా అన్ని విధాలా కూడా సహకరించేందుకు వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళని మీ ముందుకు పరిచయం చేసిన తరువాత మన ముఖ్య అతిథి అయినటువంటి శ్రీనివాసమూర్తి గారి యొక్క చేతుల మీదుగా లోగో ఆవిష్కరించడం జరుగుతుంది. నేను యువకుడుగా ఉన్న సమయంలో అప్పుడు గొప్ప పండితులు నేను జిజ్ఞాసుకి ఇట్లాగా మేము ముసలాయిపోయాం. నేను జగన్నాథాచార్య గారు ఆ రోజు ఆస్థానం పండితుంటే ఆయన వైఖానసం గురించి మొత్తం చేసినటువంటి తెలియనివ్వడం. రంగనాథాచార్య గారి అరువుడు ఆయన అసలు వైఖానసం అంటే ఏంటో ఫస్ట్ చెప్పాను. నేను హ్యాంగ్ చేయడంతో ఏంటి వైఖానసం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని అడిగితే ఆ రోజులో మాకు తెలిసిన వాళ్ళు తాత రామాచార్య గారు ఇనిషియేటివ్ తీసుకుని మత్స్యకారుత్వం మన సంఘాన్ని నిలబెట్టడం చేయటం జరిగింది. అందుకే చాలా లిమిటెడ్ కంపెనీ, అన్ని కమ్యూనిటీస్లో యూనిటీ మన వాళ్ళు కూడా కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యూత్ అనేవాళ్ళు ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వైపు రావడం వల్ల అసలు భవిష్యత్తు అచ్చుకోవడం కష్టం కూడా. అయితే మనం దైవాన్ని నమ్ముకొని జీవితం త్యాగం చేసి చాలా పేదలకు ఉన్నటువంటి అర్చకులు చాలా ఉన్నాయి. మనం సహాయం చేయాల్సిన అవసరం. తెనాలిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి ప్రాంగణంలో కార్తీక వన సంవర్ధన కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక గంగనంపేటలోని వైశ్య విద్యానిధి ప్రాంగణంలో ఆదివారం ఉదయం నుండి కార్తీక వన సమారాధన కార్యక్రమం కోలాహలంగా నిర్వహించారు. వైశ్య విద్యానిధి కమిటీ, వాసవి సేవా సమితి, పట్టణ ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా సంఘాల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ పరిసర ప్రాంతాల నుండి దాదాపు 2500 మంది దాకా ఈ వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ కార్యదర్శి పెండెల వెంకట్రావు, పెండేల సుబ్బారావు, తాతా శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, తాడేపల్లి శివలింగేశ్వరరావు, వెంకటరత్నం, శ్రీమన్నారాయణ, తవ్వ నాగప్రసాద్, సుగ్గుల వెంకటప్పయ్య, గోనుగుంట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో వన సమారాధన కార్యక్రమాన్ని పట్టణ ఆర్యవైశ్యులందరూ, అదేవిధంగా బంధుమిత్రులు, పెద్దలందరినీ పిలిచి ఈ కార్యక్రమంలో ఆశీర్వదించడం అనేది ఆనవాయితీలో వస్తున్నటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి పెద్దలు పెండ్యాల వెంకటరావు, సుబ్బారావు, అదేవిధంగా కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరున శివలింగ ప్రసాద్ గారికి, అదేవిధంగా వెంకటప్పయ్యకి, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాన్ని కాపాడాలని, తద్వారా దైవచింతనే కాకుండా, ఆరాధనే కాకుండా
ఈ రోజున ఇలాంటి కార్యక్రమాల ద్వారా అందరం కూడా కలిసి మెలిసి మరి శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య విద్యానిధి కమిటీ మరియు పట్టణ ఆర్వే సంఘం వాసవి సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు కొనసాగాలని కార్యక్రమాలు చేస్తున్నాము. చాలా అంటే క్లాస్గా ఉండేటట్టుగా మరి అందరూ కూర్చొని భోంచేసేటట్టుగా ఏర్పాటు చేసి నేను ఏర్పాటు చేస్తున్నాము. మరి అందరూ కూడా ప్రశాంతంగా భోంచేసే విధంగా మేము ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం 700 మంది వచ్చాం. ఈసారి దాదాపు 2200 మంది అయ్యేటట్టున్నారు. భోజనాలు జరుగుతున్నాయి. అందువల్ల హార్ట్ఫుల్నెస్ సంస్థ మరియు శ్రీరామచంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో కొలకలూరులోని జోనల్ ఆశ్రమంలో మినీ భండారా తరహాలో వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ జోన్లోని 11 కేంద్రాలకు చెందిన అభ్యాసకులు పాల్గొన్నారు. హార్ట్ఫుల్ సంస్థ అలాగే శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో కొలకలూరులోని జోనల్ ఆశ్రమంలో వేడుకలు జరిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, తెనాలి, బాపట్ల, చిలకలూరుపేట, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, పొన్నూరు, రేపల్ల తదితర సెంటర్లకు చెందిన అభ్యాసకులు 850 మందికి పైగా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడుకలు జరిగాయని ఆ సంస్థ జోనల్ కోఆర్డినేటర్ ఎస్ రామకోటేశ్వరరావు, హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ ఏ శ్రీకృష్ణమూర్తి తెలిపారు. పచ్చని పరిసరాలు, స్వచ్ఛమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాలు సాధకులకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని చెప్పారు. అలాగే హార్ట్ఫుల్నెస్ పద్ధతికి సంబంధించిన ఎన్నో విశేషాలను, మాస్టర్ మిషన్ మెథడ్లను సంస్థలో కొత్తగా చేరిన వారికి సీనియర్ సభ్యులు వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అభ్యాసకులు పాల్గొన్నారు. నా పేరు రామకోటేశ్వరరావు. ఈ గుంటూరు జిల్లా ఓల్డ్ గుంటూరు డిస్టిక్ జోనల్ కోఆర్డినేటర్ని. ఈరోజు కొలకలూరులో జోనల్ ఆశ్రమం, ఇది గుంటూరు డిస్టిక్, ఓల్డ్ గుంటూరు డిస్టిక్. ఇక్కడ మా గురువుగారైన రామచంద్ర శ్రీ బాబూజీ మహారాజు పుట్టినరోజు వేడుకలు 125వ పుట్టినరోజు వేడుకలని ఘనంగా జరుపుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా గుంటూరు, తెనాలి, చిలకలూరుపేట, నరసరావుపేట, బాపట్ల, వినుకొండ, మాచర్ల, అక్కడి నుంచి దాదాపు 850 మంది అందరూ పాల్గొని ఈరోజు చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమం యొక్క లబ్ధిని పొందారు. ఈ ధ్యానం, ఈ హార్ట్ఫుల్నెస్కి సంబంధించిన ఈ విషయాల్ని మీకు గుంటూరు జిల్లాలో దాదాపు 72 చోట్ల ఈ సెంటర్స్ ఉన్నాయి. మీరు మీ అవకాశాన్ని బట్టి దీన్ని ఈ సేవలన్నీ ఉచితము. రామచంద్ర మిషన్ ఈ సేవలన్నీ ఉచితంగా అందిస్తుంది. దీన్ని వినియోగించుకోవాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి హాట్ స్పాట్స్ అని లొకేషన్ ఫీడ్ చేస్తే మీకు దగ్గరగా ట్రైనర్స్ ఎలా ఉన్నారు, ఎవరు ఉన్నారు, సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. గురు పరంపరలో రెండో వారు, వారి 125వ జన్మదినోత్సవం ఈరోజు కొలకలూరు జోలనాశ్రమంలో మేము జరుపుకుంటున్నాము. దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రామచంద్ర మిషన్ అభ్యాసులందరూ కూడా హాజరైనారు. సుమారు ఒక 800 మంది పైచలకు అభ్యాసులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, అభ్యాసులకి ఈ సత్సంగాలు, ఈ ధ్యానం విషయాలన్నీ కూడా మా స్టేట్ కోఆర్డినేటర్ గారు దీన్ని వివరిస్తున్నారు. అంతేకాకుండా అభ్యాసులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది. చుట్టుపక్కల కాలేజీల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనివల్ల వాళ్ళు భవిష్యత్తులో దీంట్లో చేరడానికి చాలా అవకాశం ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నవంబర్ నెలవారీ సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. సమావేశంలో ప్రవచనకర్త అప్పికట్ల వెంకటేశ్వరరావు పాల్గొని మానవీయ సంబంధాల గురించి ప్రసంగించారు. స్థానిక నందులపేటలోని కవిరాజ్ పార్కు ఆవరణలో గల విజేక భవనంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నవంబర్ నెల సమావేశం సంస్థ అధ్యక్షుడు మొవ్వ సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి జరిగిన సమావేశంలో పలువురు సీనియర్ సిటిజన్స్ సభ్యులు పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు అప్పికట్ల వెంకటేశ్వరరావు పాల్గొని మానవీయ సంబంధాలు నాడు నేడు గురించి వివరిస్తూ భాగవతంలోని కొన్ని ముఖ్యమైన పద్యాలను వివరించారు. మానవులు ఎదుర్కొంటున్న మానసిక, సామాజిక, ఆర్థిక, కుటుంబ సభ్యుల గురించి ప్రసంగించారు. సమావేశంలో సంస్థ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, ఉపాధ్యక్షుడు కొలసాని వెంకట కోటయ్య, సంయుక్త కార్యదర్శి పుచ్చకాయల కోటిరెడ్డి, కార్యవర్గ సభ్యులు అబ్బూరు రామ్మూర్తి, కుప్పాల చలమయ్య, చెరుకూరు శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
ప్రతి నెల చివరి ఆదివారం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తుల్ని ఆహ్వానిస్తాం. ఈరోజు అప్పికట్ల వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు, వారిని ఈరోజు రమ్మన్నాం. వారు ఈరోజు ప్రస్తుతం మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, ఇంతకుముందు పురాణ కాలంలో కానీ ఆ రోజుల్లో ఎలా ఉన్నాయి, ఒక 50-60 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయి, ఈ రోజున ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం మానవ సంబంధాలు ఎంత దిగజారినాయో మనందరికీ తెలుసు. ఆ సంబంధాల మీద మనకు కొంచెం అవగాహన కల్పించడం కోసం, ఆ మానవ సంబంధాలని పెంపొందించడం కోసం ఈరోజు అప్పికట్ల వెంకటేశ్వర గారిని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కి వచ్చి మాట్లాడవలసిందిగా కోరాం. వారు ఈ కార్యక్రమాన్ని గురించి మానవ సంబంధాలు నాడు నేడు దీన్ని పురాణకాలు గజేంద్ర మోక్షం దగ్గర నుంచి తీసుకొని చాలా బాగా చెప్పారు. ఇంకేమనుకున్నారు, ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఆ నీళ్ళతో కొండాలతో నీళ్ళని చిమ్ముతూ బీభత్సం చేస్తున్నారు. ఇది ఇక్కడ కట్ చేస్తే ఈ పై కనబడే కాసర మీద అయితే లోపల అందులో అనేక ముసళ్ళు, ఎండ్రకాయలు, పీతలు, త్రిమంగళాలు ఎన్నో ఉన్నాయట. అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి ఈ గజేంద్రుడి దెబ్బకి డిస్టర్బెన్స్ అవుతుంటే. అందులో అనేక పద్మాలు, పువ్వులు ఉన్నాయంట. అవన్నీ చింతల వందలు చేసి విచ్చలవిడిగా విహారం చేస్తున్నారు. ఈ డిస్టర్బెన్స్కి అప్పుడు 1 గంట 2 గంటల క్రితమే 1000 తిమింగళాలను తిని, 500 ఎండ్రకాయలను తిని, 500 పీతలను తిని మత్తుతో మైకంతో పొగ్గుందంట. ఎవరు? ముసలి. ఎప్పుడైతే ఇక్కడ డిస్టర్బెన్స్ జరుగుతూ ఉందో ఒక్కసారి దానికి డిస్టర్బెన్స్ వచ్చేసింది ముసలికి. ఏంటో అలా చూస్తే ఇక్కడ ఇచ్చబడిగా విలేతాళం చేస్తున్నారు. పట్టణంలోని ఆర్ఆర్ నగర్లో గ్యాడ్మీ జెండా పండుగ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్ నగర్లోని 2వ లైన్లో 32వ గార్మీ జెండా పండుగ ఉత్సవాలు గత కొద్ది రోజులుగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో జెండా పండుగలో పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి జెండా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సౌపాటి కిరణ్, పి హుస్సేన్, ఖాసిం, నాసర్, నజీర్, నాగూరా, బాజీ, నన్నేబాబు, హుస్సేన్ బాషా, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి ఆర్ఆర్ నగర్లో ఉన్నటువంటి హజరత్ మహబూబ్ సుబానీ జెండా పండుగ మొన్న శుక్రవారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. యువకులు అందరూ కలిసి స్థానికుల అన్ని మతస్థులతోటి సహకారంతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దానికి గుర్తుగా ఇవాళ మళ్ళా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన స్థానిక నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మాజీ జిల్లా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ సౌపాటి కిరణ్ గారు, స్థానిక ముస్లిం యువకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఈ విధంగా అందరూ కలిసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషం. ఆర్ఆర్ నగర్లోని మొన్న శుక్రవారం నాడు 22వ తారీఖున జెండా పండుగ స్టార్ట్ చేశారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే ఈ పండగ మా అందరి పండగలా మేము భావిస్తాము. దీన్ని సోపాటి కిరణ్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో బాజీ వాళ్ళు ప్రతి సంవత్సరం నిర్వహించడం మాకు చాలా ఆనందకరం. ఆర్ఆర్ నగర్లో జరుగుతున్నటువంటి మహబూబ్ సుబానీ గారి ఉత్సవాలకి ఘనంగా నిలుస్తున్నటువంటి ముస్లిం యూత్ వారందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అన్నదానం అనేది చాలా ఘనంగా జరుగుతుంది. ఇంతమందికి ఏర్పాటు చేయటం చాలా అభినందించదగిన విషయం కాబట్టి ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న నిర్వాహకులందరూ కూడా. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ అత్యవసర సమావేశం సోమవారం జరగనుంది. కౌన్సిల్ హాలులో ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సాధారణ సమావేశం 25వ తేదీ సోమవారం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉదయం 11 గంటల నుండి కౌన్సిల్ హాల్లో జరిగే అత్యవసర సమావేశంలో భాగంగా అజెండాలో పొందుపరిచిన 25 అంశాలు చర్చించనున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులు, ఆయా పనులకు సంబంధించిన టెండర్ల ఆమోదంపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అజెండాలో పొందుపరిచిన మొత్తం 25 అంశాలు సమావేశంలో చర్చించి సభ్యులందరి సమ్మతి
ఆసక్తితో ఆమోదించనున్నారు. కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు సమావేశానికి హాజరు కావాలని చైర్పర్సన్ రాధిక ఒక ప్రకటన ద్వారా సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైకుంఠపురం దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో జరిగిన సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు. వ్రత మహోత్సవంలో పాల్గొన్న 192 మంది దంపతులు. తెనాలిలో పలుచోట్ల సందడిగా జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమాలు. పలు సంస్థలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ. ఇవి వాటి న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.